అడవిలో తప్పిపోయిన కన్నయ్య దొరుకుతాడో లేదో తెలియక, హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న బలరాం మాకు దక్కుతాడో లేదో తెలియక ఎంత ఎంత నరకం అనుభవించావో నీకు తెలీదా? ఉన్నాను, నీకోసమే బతుకున్నాను. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. ఒక మనిషిని ప్రాణంగా ప్రేమిస్తే తెలుస్తుందండి. ఒక బంధం ఏర్పడితే తెలుస్తుంది ఆ ప్రేమ విలువ, ఆ బంధం యొక్క బలం ఎలా ఉంటాయో. మీ భ్రమలో మీరుండండి, నా నమ్మకం మీద నేనుంటాను. మీనాక్షి గారు, ప్రాక్టికల్ గా ఆలోచించమని చెప్పాను, అంతేనండి. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు క్రిష్ సంతోషంగా ఉండాలి, ఫ్యామిలీ అంతా బాగుండాలి, అంతా మంచి జరగాలని కోరుకుందాం. దయచేసి మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి ప్లీజ్ అండి. ఆంటీ, మీరంతా ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలుసు. క్రిష్ మీనాక్షి గురించి ఎంతలా బాధపడుతున్నారో కూడా నాకు తెలుసు. ఇలాంటి టైంలో వచ్చి ఆఫీస్ విషయాల గురించి మాట్లాడటం సంస్కారం కాదని కూడా తెలుసు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మరో మార్గం లేక ఇలా మాట్లాడటానికి రావాల్సి వచ్చింది. సారీ ఆంటీ, ఏమనుకోకండి. పర్లేదు కిరణ్, చెప్పు. ఆఫీస్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ విషయాలైతే నేను డీల్ చేయగలను. కానీ ఫైనాన్షియల్ పవర్స్ మొత్తం క్రిష్ చేతిలోనే ఉన్నాయి. స్టాఫ్కి నెల శాలరీ ఇంకా మనం ఇవ్వలేదు. చెక్స్ మీద క్రిష్ సంతకాలు పెట్టాల్సి ఉంది. క్రిష్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడన్న విషయం తెలియక అందరూ శాలరీస్ గురించి అడుగుతున్నారు. వాళ్ళకి ఎలా సర్ది చెప్పాలో అర్థం కావట్లేదు. అలాగే మనకు రా మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళకి పేమెంట్ చేయాల్సింది. రోజు ఫోన్ చేసి అడుగుతున్నారు. వాళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే నెగిటివ్గా అనుకునే ప్రమాదం ఉంది. దానివల్ల కంపెనీకి బ్యాడ్ నేమ్ రావచ్చు. ఇప్పటిదాకా చాలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను, ఇంకా కష్టం ఆంటీ. పైగా దానివల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకే మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయక తప్పదంటీ. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు కిరణ్. వాళ్ళు కిడ్నాప్ అయిన దగ్గర నుంచి ఎలా ఉన్నాడో నన్ను భయపడుతూ, ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ప్రాణం ఉన్న శవాల్లా బతుకుతున్నావు. వాళ్ళ గురించి, కేవలం వాళ్ళ గురించి తప్ప మిగతా విషయాల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేము కిరణ్. అంత శక్తి మాకు లేదు. నాకు తెలుసా ఆంటీ, నేను అర్థం చేసుకోగలను. కానీ ఏదో ఒక విధంగా ఇష్యూని సాల్వ్ చేయకపోతే కంపెనీనే ప్రాబ్లంలో పడిపోయే ప్రమాదం ఉంది. పోనీ కిరణ్, అక్కడ మనుషులు ఎలా ఉన్నారో తెలియట్లేదు. ప్రాణాలతో పోలిస్తే ఇవెంత, పోతే పోతాయి. అన్నిటికీ ఆ భగవంతుడి మీదే భారం వేసి బతుకుతున్నాం. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. పోనీ. ఆంటీ, మీ మాటల్లో కేవలం క్రిష్ వాళ్ళ గురించి మాత్రమే కాదు, కంపెనీ గురించి కూడా బాధ కనపడుతుంది. ధనరాజ్ అంకుల్కి ఎంతో ఇష్టమైన ఈ అల్లికా డిజైన్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు తట్టుకోలేరు, నాకు తెలుసు. ఆలోచించండి ఆంటీ, ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాబ్లంలోంచి బయటపడేలా చూడండి ప్లీజ్. వెళ్ళొస్తానంటీ. అలాగే కిరణ్. అల్లికా డిజైన్స్ ధన్రాజ్ వనమాలికి ఎంతో ఇష్టమైన కంపెనీ. వినడానికి సౌండింగ్ చాలా బాగుంది, కాన్సెప్ట్ అంతకన్నా బాగుంది. కరెక్ట్ గేమ్ నేనిప్పుడు స్టార్ట్ చేస్తా. అమ్మా, మీ ఊరికి దెబ్బ తగిలిన ఎవరైనా వచ్చారా? చూడలేదమ్మా. చూడండి, ఈయన చూడలేదు.
గుర్తెచ్చుకోండమ్మా. లేదు లేదు, ఈ పక్కింట్లో రాజన్నని అడవికి పోతుంటాడు, నాటు మందులు తెస్తుంటాడు, అతన్ని అడుగు పో. ఓ, సరే అమ్మా. రాజన్న గారు, రాజన్న గారు, రాజన్న గారు, ఎవరక్క మీరు? ఏం కావాలి? రాజన్న గారు ఉన్నారా? అయ్యా ఇప్పుడే పని నుండి బయటికి పోయినాడు. ఎవరు మీరు? అయ్యతో ఏం పని? అమ్మని, ఇది మామూలుది కాదు. ఎత్తుక్కుంటూ ఇంటికే వచ్చేసినదిగా. కొంపదీసి పిచ్చి చెప్పినదా ఏంది? దగ్గరకు పోయి చెడగొడదామంటే ఆ పట్నం అది మనల్ని గుర్తుపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలబ్బా? మీ నాన్నగారు తరచూ అడవికి వెళ్తూ ఉంటారంట కదా, ఈయన్నేమైనా చూసారేమో కనుక్కోవాలి. మీరు ఒసేయ్ నీలా, ఏంది బావా? ఒకసారి ఇట్లా వచ్చి తగలడు. అట్టానే వస్తున్నానుండు. ఇప్పుడే వస్తానండి. ఏంది బావా? ఏయ్, బుద్ధుందా నీకు? ఏమైంది బావా? చెప్పేసినావా? ఆయన ఇక్కడే ఉన్నాడని ఆవిడతో చెప్పేసినావా? లేదు బావా, చెప్పబోతున్నాను, ఇంతలో నువ్వు పిలిచినావు. ఫో, చెప్పలేదు కాబట్టి సరిపోయినది, లేకపోతే కొంపలు అంటుకుపోయేది తెలుసా? అయినా నీకు బుర్ర పనిచేయట్లేదా? ఇట్లా ఎవరు పడితే వాళ్ళు వచ్చి అడిగితే చెప్పాలనుకోవడమేనా? అయ్యో, అదేది బావా అట్టా అంటావు? నువ్వే కదా చెప్పినావు ఆ అన్న బందిపోటో నక్సలైటో అయ్యుంటాడు, పోలీసులు వస్తే మా అయ్యని, నన్ను, నిన్ను అందరినీ పట్టుకుపోతారు అని నువ్వే చెప్పినావు కదా. అందుకనే ఆ వచ్చింది వాళ్ళు చుట్టమనుకుంటాను. అందుకే చెప్పి ఆ అన్నని వాళ్ళతో పంపించేద్దాం అనుకున్నాను. ఇందులో తప్పే ఉండదు బావా. అంటే
తుపాకీ గుండు తగిలుండాది కదా, అందుకే ఏ నక్సలైటే అయి ఉంటాడని ముందు పొరపాటు పడ్డానే. కాని అతని మొహం చూశాక అర్థమైంది ఆ దొర చాలా మంచోడని. ఏమి నీలా, ఆ వచ్చినావిడ అసలు ఆయనకు చుట్టమే కాదు, అతన్ని చంపడానికి ప్రయత్నించేవాడు కూడా కావచ్చు కదా. అందుకే తొందరపడి చెప్పేస్తే అతని ప్రాణాలకే ప్రమాదమే. అర్థమైందా? అయ్యో లేదు బావా, ఆ అక్కది లచ్చిందేవి కల చాలా చాలా మంచిదల్లా అనిపిస్తా ఉంది. అంతేకాదు ఆవిడే అన్నభార్య అనుకుంటా. ఉసే పిచ్చిమావ, మరీ ఇంత అమాయకురాల్లా ఉన్నవేందే? అమ్మీ, ఆచూకీ తెలుసుకోవడానికి శత్రువులను గిట్లానే పంపిస్తారు. అంతేకాదు భార్య అది ఇది అని అబద్ధాలు కూడా చెప్తారే, నమ్మకూడదే. అతన్ని అన్నా అని నోరారా పిలుస్తున్నావు. నీ అమాయకత్వంతో అన్యాయంగా అతని ప్రాణాలు పోగొట్టకే. చూడవేనిలా, ఏదో ఒకటి చెప్పి ఆవిడ్ని అట్నుంచి అటే పంపించు. ఆ తర్వాత ఎవరు ఏంది అని విచారించినాక ఏం చేయాలనో అప్పుడు ఆలోచిద్దాం, సరేనా? పో పో, ఆవిడ్ని పంపించు. పో పో, తెలిపో. అమ్మా, ఇతను నా భర్త. ఈ పక్కనున్న అడవిలో ఒక పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నారు. బుల్లెట్ గాయాలతో ఉన్నారు. 2 రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఒక చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. అమ్మా, మీ నాన్నగారు నాటు వైద్యులంట కదా, రోజు అడవికి వెళ్తూ వస్తూ ఉంటారంట కదా. అందుకే మీ నాన్నగారికి తెలిసుండొచ్చునని ఈ ఊళ్ళో చాలా మంది చెప్పారు. చెప్పమ్మా, ఈయన్ని మీ నాన్నగారు ఏమైనా చూసారా? చెప్పమ్మా ప్లీజ్. లేదక్క, అయ్యెవరిని చూడలేదు. లేదమ్మా, ఈ ఊళ్ళో వాళ్ళంతా అంత బలంగా చెప్తున్నారంటే ఖచ్చితంగా మీ నాన్నగారికి తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. అందుకే మీ నాన్నగారు వచ్చేదాకా ఉండి డైరెక్ట్ గా ఆయన్ని అడుగుతాను. అయ్యో అక్క, అట్ట చూసుంటే మా అయ్య ఖచ్చితంగా నాతో చెప్తాడు. అంతేకాదు అట్ట ఎవరైనా ప్రమాదంలో పడుంటే అయ్య సూత్తా ఊరుకోడు, ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేసి కాపాడుతాడు. ఈ అన్న గురించి మా అయ్యకు తెలియదక్కా. నువ్వు ఈడ ఎదురు చూసేది కూడా అనవసరం. అందుకే పోయి ఇంకేడన్నా ఎదుక్కో అక్క. మా ఆయన కోసం ప్రాణం పోయేలా వెతుకుతున్నాను. ఇక్కడ ఉండొచ్చునని అందరూ చెప్తే కాస్త ఊపిరొచ్చినట్టు అనిపించింది. ఆయన ఖచ్చితంగా ఇక్కడే ఉంటారనే నమ్మకంతో వచ్చాను. కానీ నీ మాటల్ని విన్నాక మళ్ళీ నా ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపిస్తోంది. అమ్మా, నేను ఆ ఊరి చివర ఒక బామ్మగారింట్లో ఉంటాను. ఒకవేళ ఆయన గురించి ఏదైనా సమాచారం తెలిస్తే దయచేసి చెప్పండి అమ్మా, ప్లీజ్. మర్చిపోవద్దు. అన్నా, నీకేం కాదన్నా, నిన్ను జాగ్రత్తగా కాపాడతా.
గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం ఒకటే ఒకటే. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే. జన్మించలేదా నీవు నా కోసమే, గుర్తించలేదా నన్ను నా ప్రాణమే. ప్రేమ 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 ప్రేమ. గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం ఒకటే ఒకటి. నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరని, నీ గుండెల్లో పెరిగే లయనే బదులు పలకని. నిదురించు యౌవనంలో పొద్దు పొడుపై, కదిలించలేదనేనే మేలుకొలుపై, గత జన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా, పరదాల మనసు కొరలు నాన్న బలరాం, బలరాం, బలరాం ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బలరాం, ఒరే బలరాం, గదిలో బలరాం, నాన్న బలరాం, ఒరే బలరాం, ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బలరాం, బలరాం, ఒరే బలరాం, బలరాం, నాన్న బలరాం, ఒరే బలరాం, అప్పో అప్పో, బలరాం కనిపించాడా? బలరాం కనిపించడం ఏంటి? ఏమైంది సువర్ణ? గదిలో లేడప్పు. ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. లేకపోవడం ఏంటి? ఏమైంది? మణిక్యం, బలరాం చూసావా? లేదు పెద్దదినా, చూడలేదు. కనుక నువ్వు? లేదక్క. చూడలేదు చూడలేదు అని చెప్తున్నారు. అసలు మీరంతా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? అరే, వాడికి ఒంట్లో బాలేదని తెలుసు కదా, మరి వాడిని దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం లేదా? మరి ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా చెప్పండి? అసలుకే వాడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సరిగ్గా నడవలేని పరిస్థితిలో కూడా ఉన్నాడు. ఇలాంటి టైంలో వాడు ఎక్కడికి వెళ్ళాడో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో, ఏదైనా అవసరమైతే నాతో చెప్పరా అన్నాను. మరి ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? టెన్షన్తో కాడు చెయ్యి ఆడట్లేదయ్యా. పెద్దదినా, పొద్దుస్తమానం ఇంట్లో ఉండటం వల్ల బోర్ కనిపించి అలా బయటకు వెళ్ళుండొచ్చుగా. దానికి ఎందుకు అంతలా టెన్షన్ పడిపోవడం? ఒకసారి ఫోన్ చేస్తే ఎక్కడున్నాడో అంటే తెలిసిపోతుందిగా. అవునయ్యా, టెన్షన్లో ఆలోచనే రాలేదయ్యా. మణిక్యం, ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. ఫోన్ చెయ్యి, త్వరగా చెయ్యి. పెద్దదినా, ఫోన్ రూమ్ లో మర్చిపోయాను. ఏ డాక్టర్లు ఏమైనా బరువు మోయొద్దన్నారా? తప్పుకో.
ఈవిడొకత్తి ప్రేమతో తెగ చంపేస్తుంది. ఈవిడ ప్రేమని భరించలేకపోతున్నావురా బాబు. 10 నిమిషాలు కనపడకపోతేనే ఇంతలా అల్లాడిపోతుందే. మరి మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడితే పరిస్థితి ఏంటో. ఆల్మోస్ట్ హార్ట్ అటాకేనేమో. పెద్దమ్మా చెప్పేద్దమ్మా. బలరాం, ఇల్లంతా వెతికాన్రా, ఎక్కడా లేవు. ఎవరిని అడిగినా సరే నువ్వు లేవు అని చెప్తున్నారు. అసలు ఇంతకీ ఎక్కడున్నావురా? అంటే అది పెద్దమ్మా. నువ్వు కనపడిపోయేసరికి నేనెంత టెన్షన్ పడిపోయానో తెలుసా? చెప్పు నాన్న, అసలు నువ్వు ఎక్కడున్నావు? అదే పెద్దమ్మా, తమ్ముణ్ణి మీనాక్షిని వెతకడం కోసం వచ్చాను. ఏమిటి, కన్నయ్య వాళ్ళని వెతకడం కోసం వెళ్ళావా? అవును పెద్దమ్మా. ఏమిటి నాన్న ఇది? నీకు ఆరోగ్యం బాగోలేదని తెలుసు కదా. పూర్తిగా కోలుకున్న తర్వాత వెళుదుగానే చెప్పాను కదరా. మరి నాకు చెప్పకుండా ఎందుకెళ్ళావు చెప్పు. ఉండలేకపోయాను పెద్దమ్మా. తమ్ముడి వాళ్ళ గురించి అమ్మ మీరు బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. చెప్తే మీరు వెళ్ళనివ్వరు, అందుకే ఇలా వచ్చేసాను. నువ్వు నా రక్తాన్ని పంచుకొని పుట్టావన్న విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేను, ఎవరితోనూ పంచుకోలేను కూడా. దీంతో వైద్యం చేస్తే అన్న త్వరగా కోలుకుంటాడా? ఖచ్చితంగా అవుతాడమ్మా.